హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో రాగి సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం సూప్లో వేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ రాగి సూప్ చేయడానికి మట్టి కుండను వాడుతున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కాస్త వేడి అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చి బఠానీ, ఇంకా 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇక్కడ నేనైతే 1 మిర్చి తీసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచి వీటన్నిటిని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకొని కాసేపు వీటిని మగ్గనివ్వాలి. టమాటోలని ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు మగ్గితే చాలు. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్లో టమాటోలు మగ్గిపోతాయి. తర్వాత ఇందులో నేను 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. నేను 3 చెంచాల రాగి పౌడర్ తీసుకున్నా, అందుకోసం 3 గ్లాసుల వాటర్ వేస్తున్నా. ఇక్కడ వాటర్ పోసిన తర్వాత అవి మరిగే వరకు మనం నెక్స్ట్ ఇక్కడ రాగి పిండిని కలుపుకోవాలి. రాగి పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోయాలి. తర్వాత ఇందులో రాగి పౌడర్ కూడా వేసి దాన్ని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం రాగి పిండి వాటర్లో మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. అందులో కొద్దిగా కూడా ఉండలు ఉండొద్దు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి వేసిన తర్వాత దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. కలపకపోతే ఏమవుతుందంటే కింద ఇది పిండి మొత్తం అడుగంటిపోతుంది. కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ రాగి సూప్ మొత్తం ఉడకడానికి ఒక 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివర్లో దీని మీద కాస్త కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రాగి సూప్ తయారైపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత 1 మినిట్ ఉంచితే చాలు. ఒకవేళ మీకు ఇంకా సూప్ స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మిరియాల పొడి ఇట్లా వేస్తే అది ఒక 2 మినిట్స్ మరిగిస్తే చాలు. ఈ రాగి సూప్ని వేడి తగ్గక ముందే తాగితే మీరు దీని అసలైన రుచిని ఆస్వాదించవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్.